హాయ్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఫ్రెండ్. సో లాస్ట్ వీడియో వరకు అప్ టు 4 లెసన్స్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ చూసాము. ఇప్పుడు 5th లెసన్లోని లాంగ్ ఆన్సర్స్. 5th లెసన్లో ఈ 6 ఆన్సర్స్. 5th లెసన్లో కొంచెం ఎక్కువ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. మ్యాక్సిమం టోటల్ టెక్స్ట్ బుక్ చదవడానికి ట్రై చేయాలి 5th లెసన్ అయితే. సో ఇందులో ఉండే మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్లు చూద్దాము. ఫస్ట్ అయితే హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా. ఓకే, ఈ క్వశ్చన్ని ఎలా అడగొచ్చు అంటే మయోపియా అంటే ఏంటిది? ఈ కాంట్ ఏబుల్ టు సీ ప్రాపర్లీ ఫార్ ఆబ్జెక్ట్, అంతే కదా. అంటే ఎలా ఉంటాడంటే one of the student, okay, student name we can consider, okay, Ravi. Okay, Ravi sat in last bench, he can't able to see the board, okay, what defect he has and explain it and write the corrections అంటాడు. అలా అంటాడు. మళ్ళీ హైపర్ మెట్రోపియా ఉందనుకో, సేమ్ ద పర్సన్ స్టూడెంట్ sat in first bench, he can't able to see the board, what defect he has and రైట్ ద కరెక్షన్. ఇలా లాంగ్ ఆన్సర్లో అడుగుతారు. అంటే నువ్వు ఐడెంటిఫై చేయాలి. అంటే ఆ స్టూడెంట్కి ఏ సైట్ ఉంది, మయోపియా ఉందా, హైపర్ మెట్రోపియా ఉందా అనేది ఐడెంటిఫై చేయాలి. డైరెక్ట్ ఇస్తే ఓకే హ్యాపీ, కానీ డైరెక్ట్ ఇవ్వనప్పుడు నువ్వు ఐడెంటిఫై చేసి రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. అండ్ నెక్స్ట్ explain why sky appears blue. Why sky appears blue is the and blue as well as sometimes sky appears white also. ఈ 2 ఆన్సర్స్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం టైం అయితే బ్లూ అడిగిండు, సో ఎంతకైనా మంచిది. కొన్నిసార్లు వైట్ కూడా అడుగుతాడు కాబట్టి చదివి ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ అడిగేది ఏంటంటే ఫైండ్ ద ఎఫ్ మినిమమ్ అండ్ ఎఫ్ మ్యాక్సిమం వాల్యూ. ఎఫ్ మినిమం, ఎఫ్ మ్యాక్సిమం వాల్యూ. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, derive that this refractive index of prism derivation. Okay, refractive index of prism derivation అంటాడు, లేకపోతే derive that n equal to sin a plus d by 2 by sin a by 2 ఇలా కూడా అడగవచ్చు. ఓకే, ఇవి ఈ 6 ఆన్సర్స్ ఈ 5th లెసన్లోని. నెక్స్ట్ 6th లెసన్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సో 6th లెసన్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో క్వశ్చన్ ఏంటి అంటే మ్యాక్సిమం ఇందులో పెద్ద పెద్ద క్వశ్చన్లు అంటూ ఏముండవు, కానీ ఈ లెసన్ అనేది ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్. సో ఇందులో అడిగే క్వశ్చన్లు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి. బోర్స్ హైడ్రోజన్ అటామిక్ థియరీ, అదర్వైజ్ బోర్స్ అటామిక్ థియరీ కూడా అంటారు, అది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ బోర్స్ సోమర్ఫెల్డ్ అటామిక్ థియరీ, దట్ ఈస్ ద సెకండ్. బోర్స్ హైడ్రోజన్ అటామిక్ థియరీ ఫస్ట్ క్వశ్చన్, అండ్ బోర్స్ హైడ్రోజన్ అటామిక్ థియరీతో పాటు బోర్స్ సోమర్ఫెల్డ్ థియరీ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ 4 క్వాంటమ్ నెంబర్స్. వాట్ ఆర్ ద 4 క్వాంటమ్ నెంబర్స్? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్, థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ క్వశ్చన్ని ఎలా అడుగుతారంటే బేస్డ్ ఆన్ ది పొజిషన్ రైట్ ద క్వాంటమ్ నెంబర్స్ అంటాడు. బేస్డ్ ఆన్ ది పొజిషన్ అన్నప్పుడు 3 క్వాంటమ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదర్వైజ్ డైరెక్ట్ ఇస్తాడు ఎక్స్ప్లెయిన్ ద క్వాంటమ్ నెంబర్స్ అన్నాడనుకో 4కి 4 ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే బేస్డ్ ఆన్ ది పొజిషన్ అన్నాడనుకో 3 మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటిదంటే మీకు బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వీ హ్యావ్ ద 3 రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటిది? పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఆబ్బో ప్రిన్సిపల్, హున్స్ రూల్. ఈ 3 అంతే. ఈ లెసన్లో చదవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఇదే. ఓకే, 3 టోటల్ 3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో చాలాసార్లు 6 మార్క్ అడిగిన క్వశ్చన్ అయితే హున్స్ రూల్ని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, చిన్నగానే ఉంటుంది, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ ఎక్కువ రాయాల్సి వస్తుంది. ఇవి 6th లెసన్లోని లాంగ్ ఆన్సర్స్.